పాతికేళ్లు రాకమునిపే పవర్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారాయన. రాజకీయ రణరంగంలో పాతికేళ్లకు పైగా ఒంటరిగానే సవారీ సాగించారు. హస్తమే అభయహస్తమంటూ కాంగ్రెస్కు కంచు కోటగా నిలిచిన కొత్తగూడెం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని తానే లెక్కించుకున్నారు. అవకాశం రాలేదని దిగులు చెందకుండా తనలాంటి వాళ్ళెందరినో గెలిపించడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నారు. ఆయనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెంకి చెందినటువంటి రాజకీయ నేత నాగసీతారాములు. ప్రస్తుతం నాతో ఉన్నారు నాగసీతారాములు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 35 ఏళ్ల కాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సొంతం చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఇంతకాలం కూడా ఆ పదవుల కోసం, ఆ ఉన్నత స్థాయి పదవుల కోసం ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఆ పదవుల్లో అలంకరించడం కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటమే చేశారు. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చినప్పటికీ రాష్ట్ర కార్యవర్గంలో బీసీలకు సముచిత స్థానం దక్కుతుందా లేదా అనే ప్రశ్నలు, ఉత్కంఠ చాలా పెద్ద ఎత్తున కొనసాగింది. ఎట్టకేలకు జంబో కమిటీలో నాగసీతారాములకు చోటు దక్కింది. ఎలా ఉంది ఆ హ్యాపీనెస్? అంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రంలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది, మీరు చెప్పినట్టు గత 36 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే వండుకుంటూ వచ్చా. పదవులు ముఖ్యం కాదు, మాకు పార్టీ ప్రతిష్ట ముఖ్యం. పార్టీ పటిష్టంగా చేయటమే ముఖ్యం. పదవులతో కొరకు ఎప్పుడు ఆరాటపడలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మా సేవలని, ఇక్కడున్న మా సిన్సియారిటీని, మా లాయల్టీని అన్నిటినీ గుర్తించి ఇచ్చినందుకు ముందుగా మా టీపీసీసీ అధ్యక్షుల వారికి, మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే క్యాబినెట్ మంత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా అధినేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందు రోజుల్లో కూడా ముందుకెళ్ళాలి, పటిష్టంగా ఉండాలి అంటే మాలాంటి కార్యకర్తలను గుర్తించినప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఒక నిజమైన కార్యకర్తలను గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో మాలాంటి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు, ప్రధానంగా 2014 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళం ఎన్నో కేసులు పెట్టుకొని, ఎన్నో పోరాటాలు చేసి పార్టీ కొరకు కష్టపడ్డాం. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు గుర్తించడంలో కూడా మేము కూడా సంతోషంగానే ఉన్నాం. అలాగే ఇది కాదు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వంలో మాకు ప్రాతినిధ్యం ఉన్నట్టుంటే మా వెనక, నేను కాదు నా వెనక తిరుగుతున్న ఈ 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గం తిరుగుతున్న కార్యకర్తలు కూడా ప్రభుత్వంలో కూడా మనకి ప్రాధాన్యత ఇస్తే మాలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయడానికి బాగుంటుంది అనేది కూడా మా కార్యకర్తల ఆశాభావం ఉంది. అది కూడా మా ప్రభుత్వం, మా పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, బీసీ నాయకులుగా మా మహేష్ కుమార్ అన్న కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అన్నను కూడా, రెడ్డి అనే కానీ పేరు, ఆయన కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో కలిసిపోతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విజయపదంలో నడపడానికి ఆయన కూడా కంకణం కట్టుకొని ఉన్నాడు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రధానంగా బీసీలో యాదవ్ కమ్యూనిటీ, నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో హయ్యెస్ట్ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ. మొన్న ఎలక్షన్లలో కూడా ఎక్కువ ఓట్లేసి గెలిపించిన దాంట్లో మా పాత్ర ఉందని కూడా సర్వేలు చెప్పాయి. అలాగే ఖమ్మం ఉమ్మడి జిల్లా తీసుకున్నా ఇక్కడ బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మొన్న ఇచ్చిన కార్పొరేషన్లలో కానీ, ఇంకా అంతకుముందు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో కానీ బీసీలకు ప్రాధాన్యత లేదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇదే ప్రశ్నను నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల ఇలాకా ఇదంతా కూడా. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఇక్కడ రాజకీయాలే చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాడివేడిగా సాగుతుంటాయి. అయితే ఇతర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో తమ అనుచరులకే డీసీసీ అధ్యక్షులు ఇవ్వాలని, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాలని నేతలందరూ కూడా, క్యాబినెట్ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పదే కార్యవర్గాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ నాగసీతారాములకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టబెట్టడం వెనుక ఎవరు చక్రం తిప్పారు? నాగసీతారాములే స్వయంగా చక్రం తిప్పారు. అంటే ప్రధానంగా నేను బేసికల్గా కాంగ్రెస్ పార్టీ, మా తాత, మా నాన్న, నేను కూడా అదే కలిసి వచ్చింది. ఇక్కడ 3 మంత్రులు, బట్టి విక్రమార్క గారితో కానీ, శ్రీనివాసరెడ్డి గారితో, తుమ్మల నాగేశ్వరరావు గారితో, 3 కూడా నేను అన్యోన్యంగా ఎలాంటి ఇది లేకుండా, అలాగే రేణుకా చౌదరి గారు కానీ, లేకపోతే రామసాయం రఘురామరెడ్డి ఎంపీ గారితో కానీ అందరితో, నేనంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్, వారందరూ కూడా నాకు సహకరిస్తారు. ముందు కూడా ఈ నియోజకవర్గంలో కూడా ప్రధానంగా మొన్న ఎలక్షన్ల ముందు నుంచి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన దగ్గర కూడా శ్రీనివాసరెడ్డి గారితో కలిసి తిరగటం ఇక్కడ.
ఆయన గారు కూడా మాకు సముచిత స్థానం ప్రభుత్వంలో కల్పిస్తామని కూడా 2 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు చెప్పారు, మొన్న ఎలక్షన్ల ముందు. ఎగ్జాక్ట్లీ ఎలా సాధ్యమైంది అసలు? నిజంగా కాంగ్రెస్లో ప్రస్తుతం ఒరిజినల్ కాంగ్రెస్, ఓల్డ్ కాంగ్రెస్ అంటూ రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల చూస్తున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా విమర్శలు, అసనాలు కూడా ఒకరికొకరు సంధించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ అలాంటి పరిస్థితుల మధ్య ఒక 3 మంత్రులని, అదేవిధంగా 2 ఎంపీలను కూడా కోఆర్డినేషన్ చేయడం, సమన్వయం చేయడం ఎట్లా సాధ్యమైంది నాగ సీతారామన్కి? ఆ సీక్రెట్ ఏంటి? అది నా లాయల్టీ, క్రమశిక్షణ, పార్టీకి కట్టుబడి ఉండి గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటిది అనేది ఎన్నో సందర్భాల్లో చెప్పిన అలాంటి ఒక సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉంటున్నాను. కాబట్టి మా పెద్దలు కూడా తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళకి న్యాయం చేసినప్పుడే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆసక్తి చూపుతారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముతారనే ఒక ఉద్దేశంతో నాకు ఇచ్చారని 100% నేను భావిస్తున్నా. దాంట్లో ఇంకా ముందు కూడా ఎవరో అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను కూడా చెప్పేది ప్రభుత్వానికి ఏంటంటే, 10 సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టుకొని, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్న కార్యకర్తలను తప్పనిసరిగా మా ప్రభుత్వం గుర్తించినప్పుడు ప్రభుత్వాన్ని మీద కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ప్రధాన విశ్వాసం జరిగింది. ఇవాళ ఏంటంటే, మొన్న కూడా ఒక దగ్గర ఏమంటున్నారంటే, అరే టీడీపీలో వాళ్ళనే చూసినాం, టీఆర్ఎస్లో వాళ్ళని చూసినాం, ఇవాళ కాంగ్రెస్లో కూడా ఫ్రంట్ రోలో ఉన్నావు, నువ్వేందన్నా వెనుకున్నావని అన్నారు. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ పటిష్టత ముఖ్యం. సరే వచ్చేవాళ్ళు అయ్యాల ఉండొచ్చు, ఇయ్యాల ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, ఇవన్నీ మా ప్రభుత్వం గమనిస్తుంది, చూస్తుంది. సరే, పటిష్టత అని మీరు అంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాలను దాదాపు 10 ఏళ్లుగా గమనిస్తే కాంగ్రెస్ పూర్తిగా అధికారానికి దూరమైంది. 2014లో బీఆర్ఎస్ గెలిచింది. 2018లో కాంగ్రెస్ వచ్చినప్పటికీ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారు. సంస్థాగత బలోపేతం విషయంలో కూడా వెనకబడి ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఊహించని విధంగా ఒక బూస్టింగ్ అయితే కాంగ్రెస్ పార్టీ దొరికింది. మీలా పనిచేసే చాలామంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా లేదంటే ఆ మండల కార్యవర్గంలోనైనా కనీసం ఆ నిజమైన కాంగ్రెస్ శ్రేణులకు న్యాయం దక్కుతుందంటారా? ఇంకా వాళ్ళు ఇదే అన్యాయానికి గురవుతారంటారా? మీలాగానే గురవ్వాల్సిందంటారా? లేదు, 100% బరాబరిగా ఈ కొత్తగూడెం గడ్డ అంటేనే కాంగ్రెస్ గడ్డ. ఇప్పటి నుంచి కాదు, గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలను చూసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. 2018 ఎలక్షన్లో కానీ, 2023 ఎలక్షన్లో, 2018లో కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. వనమా వెంకటేశ్వరరావు గారి గెలుపులో మాది కూడా ప్రధాన పాత్రత ఉంది. ఆ రోజు నేను కూడా యాస్పిరెంట్గా ఉన్నా. వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ గారు, నేను ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ యువతకి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు నేను కూడా ప్రధాన యాస్పిరెంట్గా ఉన్నా. ఆ రోజు కూడా వస్తుందని ఊహించాము, బట్ రాలేదు. అయినా నేను ఎక్కడ ఇప్పటివరకు కూడా నిరాశ లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి అన్యాయం ఎలాంటి పరిస్థితుల్లో జరగదు. మీరు అన్నట్టు కార్యకర్తలు ఉన్నారు. మేము మొన్న ఎలక్షన్లో కూడా ఇక్కడ సిపిఐకి సపోర్ట్ చేసి మా పెద్దలు 3 మంత్రులు కూడా వచ్చి ప్రచారం చేసినప్పుడు బట్టి విక్రమార్క గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు వచ్చి క్యాన్వర్సింగ్ చేసేటప్పుడు కూడా మనం తప్పనిసరిగా ఈ సీట్ని గెలిపించుకోవాలన్నప్పుడు కూడా ఫ్రంట్ రోల్లో నేనే ఉన్నా. ఆ రోజు ఇక్కడ భయపడి ఎవరో పెద్ద నాయకులు ఎవరు సాంబశివరావు గారు ఎమ్మడి తిరగలే. అదే ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు నాకు కూడా. ఇప్పుడు కూడా చెప్తారు ఆయన, కాంగ్రెస్ అసలైన నిజమైన కాంగ్రెస్ పార్టీ నుంచి ముందొచ్చిన నాయకుడు నా ఎమ్మటి నాగ సీతారాములే అని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మరొక ప్రశ్న మీకు సంధిస్తున్నాను. నిజంగా ఇంత త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ, చివరికి సీట్ను కూడా వదులుకొని దాదాపు అధికారంలోకి వచ్చే దశలో సిపిఐకి సీట్ను వదులుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నిజంగా సిపిఐ ఎమ్మెల్యేగా కూననేని సాంబశివరావు ఏ మేరకు న్యాయం చేస్తున్నారు? పార్టీ శ్రేణులకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారు? నిజంగా ఒక సంతృప్తి కాంగ్రెస్ పార్టీలో ఉందా కొత్తగూడెంలో? ఎస్, కొంతవరకు అసంతృప్తి ఉన్నదనేది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒకటే ఎమ్మెల్యేగా ఇప్పుడు సాంబశివరావు గారితో ఆ రోజు నేను ఆయన గారి తిరిగేటప్పుడు కూడా నేను అదే చెప్పే, నేను స్వలాభంగా నా కొరకు నేనేం ఆశించట్లేదు. నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు అంటిపెట్టుకొని ఎన్నో కేసులు పెట్టుకొని ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరిని గౌరవించండి, వాళ్ళకి కావాల్సినవి నేను అడిగినప్పుడు పనిచేయండి అని ఆ రోజు చెప్పే. ఈ రోజు కూడా నా చేతనైనంత నా ఎమ్మట కానీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైనా కావాలంటే నా వంతుగా నేను సాయం చేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో ఏదైనా ఉన్నా చేయించగలుగుతున్నా. మా 3 మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా వారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు కలిసి చేస్తున్నారు. మొన్న కూడా వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ అప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళు నిజమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు విధ్వంసం చేసి విచ్ఛిన్నం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు
ఎన్ని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చిన దాంట్లో మేము నిజమైన లబ్ధిదారులకి ఎవరు అర్హత ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని మొన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చిన రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మా నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటంలో నా వంతు కృషి నేను చేస్తా, తప్పనిసరిగా ఇస్తాం. నాగ సీతారాములు గారు, మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక కీలక నేత కూడా. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా బీసీ రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు, దానికోసం ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ దీనికి నిజంగా చట్టబద్ధమైనటువంటి హక్కులు మీ పార్టీ కల్పించగలదా, మీ ప్రభుత్వం కల్పించగలదా? ఎందుకంటే ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని విమర్శనాస్త్రంగా సంధిస్తున్నాయి. ఖచ్చితంగా బీసీలను వంచే కుట్ర మళ్ళీ జరుగుతుంది, కాంగ్రెస్ మరోమారు బీసీలకు హ్యాండ్ ఇవ్వబోతుందంటూ బీఆర్ఎస్ బీజేపీ పదే చెప్తున్నాయి. సో ఒక బీసీగా, కాంగ్రెస్ నేతగా కాదు, ఒక బీసీగా నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయా లేదా? ఒక టీపీసీసీ చీఫ్ ప్రధాన కార్యదర్శి హోదాల గురించి చెప్పండి. బీసీ బిడ్డగా నేను ముందు గర్విస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ 10 సంవత్సరాలు చేయకపోయినా మేము చెప్పిన ప్రకారం 42% బీసీలకు ఇస్తామన్నదాన్ని 3 రోజుల నాడే కదా మంత్రిమండల తీర్మానం చేసి ఆమోదించాలని అక్కడ ఉన్నతమైన న్యాయవాదులను తీసుకొచ్చి కూర్చోబెట్టి చట్ట ప్రకారం ఇప్పటికే ఎప్పుడో మేము అనౌన్స్ చేసి 40% ఇస్తానన్నా కొన్ని చట్ట ప్రకారం ఒడిదుడుకులు ఉండటం వల్ల ఎన్ని రోజులు ఆగింది. ఇప్పుడు తప్పనిసరిగా మా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా 42% బీసీలకి తీసుకొచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతాం అనేది క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కానీ లేకపోతే మా అధినేత రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ప్రకటించారు. దాని ప్రకారం ఆయన మాట, ఆయన గౌరవం దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నది. ఎక్కడ ఇచ్చిన మాట తప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు మహానుభావుడు, ఆయన గారు కూడా 2004లో అధికారంలోకి రావడానికి చెప్పిన మాటల ప్రకారం చెప్పిన వాటికన్నా ఎక్కువ చేసి ఆ రోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో అందరి గుండెల్లో నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు ఆదర్శం. మేము కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మడవ తిప్పదు. అంటే బీసీలు ఎల్లకాలం కేవలం పార్టీ అధ్యక్ష పదవుల్లోనూ, లేదంటే నామినేటెడ్ పదవుల్లోనూ, లేదంటే కేబినెట్ సభ్యులుగానే మిగిలిపోవాలా? ముఖ్యమంత్రి పదవుల్లో ఎప్పుడు బీసీలు కూర్చోలేరా? ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానంగా ఇటీవల నూతన అధ్యక్షుడిగా బాధ్యత చెప్పిన ఎన్ రామచంద్ర కూడా ఇదే ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్పందించారు. కాంగ్రెస్ ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తే తాను తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. సో బీజేపీ ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉందని ఒక సంకేతం కూడా బీజేపీ ఇస్తుంది. కానీ కాంగ్రెస్ ఇవ్వగలదా ఒక బీసీ రాబోయే కాలంలో ముఖ్యమంత్రి? అట్లా బీసీగా ముఖ్యమంత్రి ఏం చేస్తానని ఒకవేళ మా అధిష్టానం నిర్ణయించినప్పుడు మాకున్న ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ టీపీసీసీ చీఫ్ కానీ మాకున్న మంత్రిమండలి కానీ అధిష్టానం కదా, మాకు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు, మేము కాదనట్లేదు. కావాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ రెడ్డి అనేది రాకుండా 42% ఇవ్వటంలో ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. అదే ఫీలింగ్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 42%కి మంత్రిమండలి పెట్టి తీర్మానం చేయరు కదా. అందుకనే మేము ఒకటే కోరుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని శిరసా వహించడానికి మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ, మా టీపీసీ చీఫ్ కానీ ఉన్నారు. మేము తప్పనిసరిగా మా ప్రభుత్వమే బీసీ పక్షపాతం, ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలో 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పినాం. ఆ ప్రకారం ఇప్పుడు డిసైడ్ చేసినాం కదా. దాన్ని కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందని వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏది ఏమైనా 42% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చే మేము ఎలక్షన్లకు పోతాం. 35 ఏళ్ల పొలిటికల్ సర్వీస్కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీకు ఇచ్చినటువంటి ఆ బహుమతి సరిపోతుందా? దాంతో మీరు సంతృప్తి చెందారా, లేదంటే ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఏమన్నా మనసులో ఉన్నాయా? మిగిలిపోయిన కోరికలు ఏమైనా ఉన్నాయా? నాగ సీతారాం, నాట్ పదవి, ఇది నా బాధ్యతగా గుర్తిస్తా. మా అధిష్టానం అయితే, మా ముగ్గురు మంత్రులు అయితే, మా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే వారు నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని 100% నిర్వర్తించడానికి ఆ బాధ్యతని అందరికీ, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ముఖ్యంగా నాదేంటంటే కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని. నాకు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని ఆదుకున్న వాళ్ళని ఈరోజు నేను గుర్తించకపోతే నన్ను కూడా రేపు అంతే చూస్తారు మా నాయకులు కూడా. అందుకనే వాళ్ళ పక్షాన పోరాటానికి ఎక్కడైనా సిద్ధంగా ఉంటా. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇదేని కాదు, మొన్న ప్రభుత్వం రావడానికి కొత్తగా వచ్చిన వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళని కొత్త పాత 2 కలయికతోని తప్పనిసరిగా ఎక్కువ పాత వాళ్ళకి నేను ఎలక్షన్ల ముందు కూడా ఇదే సాంబశివరావు గారికి చెప్పిన. ఆ రోజు కూడా మీరు ఎమ్మెల్యేగా గెలవటానికి మా లోయర్ స్థాయి నుంచి చేతి గుర్తే కంకి కొడవలి, కాంగ్రెస్ సిపిఐని ప్రచారం చేసిన వాటిల్లో ఈ కండ వేసుకొని, ప్రధానంగా కాంగ్రెస్ కండ వేసుకొని
సాంబశివరావు గారు ఏమంటే ఫస్ట్ వ్యాన్ ఎక్కింది నేనే. ఆ రోజు ప్రచారం చేసిన రోజు కూడా మీరు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఈరోజు మీ కొరకు కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి మా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా లోకల్ బాడీలు అని చెప్పడం కూడా జరిగింది. దాని కొరకు ఎంత దూరం పోరాటానికైనా మా అధిష్టానంతో చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. మొత్తంగా కొత్త పాత కలయికతో కొత్తగూడెం కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక నూతన వరుడిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు. ఖచ్చితంగా తాను ఎంతో ఎదిగి ఈ స్థాయికి వచ్చానని, ఖచ్చితంగా నాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు ఇంకా వెనుకడిగే వేస్తున్నారని, వారిని కూడా ముందుకు తీసుకొచ్చి వారిని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాను. కొత్తగూడెం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులకు ఏ సమస్య వచ్చినా తానే అండగా నిలుస్తానని చెప్తున్నారు సీతారాములు. ఇదే వీడియోలో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, కొత్తగూడెం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.